జాతకంలో సప్తమ స్థానంలో గనక పాపగ్రహాలుంటే, అది ఒక మనిషికి ఎటువంటి దాంపత్య జీవితాన్ని ప్రసాదిస్తుంది. అలాగే వాళ్ళ యొక్క మ్యారిటల్ లైఫ్‌లో ఈ పాపగ్రహాలనేది ఎటువంటి సిట్యుయేషన్స్‌ని తీసుకొస్తుంది. అలాగే వాళ్ళ జీవితంలో ఈ పాపగ్రహాలు ఎటువంటి మార్పుల్ని, అలాగే ఎటువంటి ఎక్స్‌పీరియన్సెస్‌ని వాళ్ళకి అందిస్తుంది అనే విషయాల గురించి ఒక ప్రాక్టికల్ హారోస్కోప్ ద్వారా వివరించుకుందాము. జనరల్‌గా ఇప్పుడు రిలేషన్‌షిప్స్ అని గనక తీసుకుంటే, మన జీవితంలో వచ్చేసి మెజారిటీ ఆఫ్ ది రిలేషన్‌షిప్స్ అనేది తాత్కాలికంగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మదర్ అండ్ ఫాదర్ రిలేషన్‌షిప్ అనేది తీసుకోండి. సపోజ్ ఇప్పుడు ఒక ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, లేదా ముగ్గురు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారనుకోండి. అప్పుడు జనరల్‌గా తల్లిదండ్రులొచ్చేసి ఏం చేస్తారనంటే, ఒక 27 ఇయర్స్, 25 ఇయర్స్ వరకు పిల్లల్ని పెంచేసి ఎవరో ఒకరింట్లో ఉంటారు. అంటే ఈవెన్ తల్లిదండ్రులతో ఉన్నటువంటి రిలేషన్‌షిప్ అనేది కూడా మనకు మాక్సిమం అంటే ఒక 25-30 ఇయర్స్ ఉంటుందనుకోండి. అంటిల్ అన్‌లెస్ ఒకే ఒక ఇంట్లో ఏక సంతానం అయ్యుండి తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకనుకోండి. అప్పుడు తల్లిదండ్రులు కొడుకుతో పాటే ఉంటారు. ఈ కాలంలో అది కూడా ఉండట్లేదనుకోండి. చాలామంది ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో వేసేస్తారు. నేను చెప్పేది జనరల్‌గా రిలేషన్‌షిప్స్ అని గనక తీసుకుంటే, ద లాంగెస్ట్ రిలేషన్‌షిప్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ ఈస్ మ్యారిటల్ రిలేషన్‌షిప్. యావరేజ్‌గా మనమొచ్చేసి ఒక మనిషి యొక్క ఆయుర్దాయం 75 ఇయర్స్ అని యేసుకున్నా కూడా అప్రాక్సిమేట్‌లీ ఒక మనిషి జీవితంలో 25 ఇయర్స్‌కి మ్యారేజ్ అవుతుందనుకోండి. అంటే అందులో వేరియేషన్స్ ఉంటాయి. కొంతమందికి ఎర్లీ మ్యారేజ్ అవ్వచ్చు. కొంతమందికి లేట్ మ్యారేజ్ అవ్వచ్చు. నేను చెప్పేది జనరల్‌గా చెప్తున్నాను. 25 యావరేజ్ మ్యారిటల్ ఏజ్ అనుకోండి. సో, 25 సంవత్సరాల్లో ఒకరికి పెళ్లవుతుంది. యావరేజ్ లైఫ్ స్పాన్ 75 ఇయర్స్ యేసుకుంటే కూడా వాళ్ళ రిలేషన్‌షిప్ అనేది ఇట్ ఈస్ కమింగ్ అప్ టు 50 ఇయర్స్. అంటే హాల్ఫ్ ఆఫ్ ద లైఫ్ మన జీవితం వచ్చేసి, మన జీవిత భాగస్వామితో గడిపేటటువంటి ఒక పరిస్థితి. సో, ఇప్పుడు ఇటువంటి రిలేషన్‌షిప్ మనకు జాతకంలో సప్తమ స్థానం అనేది అందిస్తుంది. జనరల్‌గా మనం జాతకాలు చూసుకునేటప్పుడు ఏం చేస్తాము అనంటే, గ్రహాలు ఏ స్థానంలో ఉంటే కూడా పెద్దగా దాని గురించి పట్టించుకోము. అంటే లగ్నంలోనో, ద్వితీయంలోనో ఈవెన్ దుస్థానాల్లో ఉంటే కూడా ఒక కంక్లూషన్‌కొచ్చేస్తాం మనం. అంటే ఇప్పుడు ఏదైనా ఒక గ్రహం 8దో ఇంట్లో ఉంటే అది చెడు ప్రభావం చేస్తుందా? ఏదైనా ఒక గ్రహం ఏ స్థానంలో ఉంటే చెడు ప్రభావం చేసేస్తుంది అని ఒక యాక్సెప్టెన్స్‌కి మనం లోనైపోతాము. అలాంటి చేంజెస్ మన జీవితంలో వచ్చే తీరుతుందని మనం ఒక ఫిక్స్ అయిపోతాం కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ప్రాబ్లమ్ అంతా ఎక్కడొస్తుంది అనంటే సప్తమ స్థానంలో గనక గ్రహాలుంటే అది మనకు ఇవ్వాల్సినటువంటి మ్యారిటల్ లైఫ్ అనేది ఎలా ఇస్తుంది అనే ఒక విషయం గురించే మన తాపత్రయం అనేది తీవ్రంగా ఉంటుంది. జనరల్‌గా ఏంటి అనంటే జాతకంలో దాంపత్య సుఖము, దాంపత్య జీవితం ఓవరాల్‌గా బావుండాలనుకోండి. ఆహ్, నా ఒపీనియన్ వచ్చేసి సప్తమ స్థానంలో లేదా అష్టమ స్థానంలో గ్రహాలనేవే లేకుండా ఉంటే చాలా మంచిదండి. అంటే సప్తమ స్థానము, అష్టమ స్థానము ఖాళీగా ఉంటే ఒక రేంజ్‌కి అది బ్యాలెన్స్‌డ్ మ్యారిటల్ లైఫ్‌ని ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నాననంటే సప్తమ స్థానంలో గ్రహాలు లేకుండానే అందరూ దాంపత్య జీవితం అందరికీ బావుందా? సప్తమ స్థానంలో, అష్టమ స్థానంలో గ్రహాలు లేని వాళ్ళకు డివోర్సెస్, సెపరేషన్స్ రాలేదా అంటే అలా కాదు. ఓవరాల్‌గా మనం తీసుకుంటే వచ్చేసి సప్తమము, అష్టమము ఖాళీగా ఉండేటప్పుడు ఆహ్, హౌసెస్ గురించి మనం పెద్దగా ఆహ్, చింతించాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు మనకు. కానీ ఆ సప్తమంలో, అష్టమంలో గనక గ్రహాలుంటయితే అండర్ సర్టెన్ కండిషన్స్, అండర్ సర్టెన్ పారామీటర్స్ మనకవి మంచి చేసే యొక్క ఆహ్, ఇంప్లికేషన్స్ అనేది ఉంటుంది. సో, సప్తమ స్థానంలో గ్రహాలు ఉండడం అనేది ఇంపార్టెంట్ కాదు. గ్రహాలు ఉండేటప్పుడు అవి మనకు మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకు నేను సప్తమ స్థానము, అష్టమ స్థానము ఖాళీగా ఉంటే మంచిదని చెప్తున్నాననంటే, జనరల్లీ దోస్ 2 హౌసెస్ ఆర్ వెరీ సెన్సిటివ్ హౌసెస్ అనుకోండి. చాలా సెన్సిటివ్ హౌసెస్. అక్కడ గనక గ్రహాల యొక్క ప్లేస్‌మెంట్ గాని, లేదా గ్రహాల యొక్క ప్రభావం అనేది గనక ఉంటే, అది మనకు ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌కి తీసుకెళ్ళిపోతుంది. అంటే ఎయిదర్ చాలా మంచి యోగానికి తి చాలా మంచి యోగాన్నిచ్చే పరిస్థితులు తీసుకొస్తుంది. లేదా విపరీతమైనటువంటి దోషాన్నిచ్చి రోడ్డు మీద పడేసే పరిస్థితికి కూడా తీసుకెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ సప్తమ స్థానంలో వచ్చేసి గ్రహాలుండడం అనేది ఇంపార్టెంట్ కాదండి. అందరూ భయపడేది నేచురల్‌గా వాళ్ళ జాతకాలు చూసుకునేటప్పుడు ఏంటనంటే, సప్తమ స్థానంలో వచ్చేసి గనక మనకు పాపగ్రహాలుంటయితే విపరీతమైనటువంటి భయాందోళనకు గురైపోతారు.
సప్తమ స్థానంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుజుడు ఉన్నారనుకోండి. అయ్యో! కుజదోషం అయిపోయింది నాకు. జీవితంలో నాకు లభించే భాగస్వామి వచ్చేసి నన్ను ఫిజికల్ వయలెన్స్ చేస్తారు. నన్ను డొమెస్టిక్ వయలెన్స్‌కి గురవుతాను. ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారు. శారీరకంగా హింసిస్తారు. తిడతారు, కొడతారు. ఇలాంటి పాసిబిలిటీస్ వస్తాయని భయపడిపోతారు. 7లో గనక సూర్యుడుంటే వాగ్వాదాలు, ఇగో బ్యాటిల్స్, అలాగే వాళ్ళకు మిస్‌అండర్‌స్టాండింగ్స్, ఒక వేవ్ లెంత్ అనేది సూట్ అవ్వకపోవడము, ఒకరి డెసిషన్‌ని ఇంకొకరు అక్సెప్ట్ చేసుకోకపోవడము, ఒకరి మీద మరొకరు పెత్తనం చలాయించడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటుందని చెప్తారు. ఏడో ఇంట్లో గనక కేతువు గనక ఉంటే అసలు పెళ్లి మీద ఆసక్తి అనేదే ఉండదు వాళ్ళకు. పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితం అనేది ఒక ఎంప్టీ లైఫ్ అయిపోతుంది. అసలు వాళ్ళకు పెళ్లి జరిగే యోగమే ఉండదు అని చెప్పేస్తారు. ఏడో ఇంట్లో గనక రాహు ఉన్నట్టయితే కుటుంబం అనేది సక్రమంగా ఉండదు. విపరీతమైనటువంటి మోహం అనేది ఉంటుంది వాళ్ళకు. మల్టిపుల్ మ్యారేజెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంపత్య జీవితం అనేది తొందరగా విడిపోయే ఛాన్స్ ఉంటుంది. తొందరగా వాళ్ళిద్దరూ విడిపోతారు. అలాగే వాళ్ళ యొక్క సంబంధం అనేది దీర్ఘకాలికంగా ఉండదని చెప్పేస్తారు. ఏడో ఇంట్లో శనీశ్వరుడు గనక ఉంటే అసలు పెళ్ళవ్వడమే ఎప్పుడో ఒక 45 ఏళ్ళకి అవుతుంది వాళ్ళకి పెళ్లి. లేదా పెళ్ళైనా కూడా వాళ్ళ యొక్క దాంపత్య జీవితం అనేది చాలా పేదరికంతో కూడినటువంటి జీవితంగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత వాళ్ళకు పావర్టీ వచ్చేస్తుంది. దాంపత్య సుఖము, అన్యోన్యత అనేది వాళ్ళ జీవితంలో అస్సలు ఉండదు. ఇలా చెప్పేస్తారు. మనకు ఉన్న నవగ్రహాల్లోనే శుభగ్రహాలంటే 4 గ్రహాలే. మళ్ళీ అందులో మీరు శుక్రుడిని గనక కూడా 7లో యేసుకుంటే కూడా శుక్రుడు మనకు ఎలాగో కళత్ర కారకుడు అవుతారు కాబట్టి కళత్ర కారకుడు మళ్ళీ 7వ ఇంట్లో ఉండేటప్పుడు మనకు కారక భావనాశయ అనేది ఇంప్లై అవుతుంది కాబట్టి మళ్ళీ శుక్రుడు 7వ ఇంట్లో ఉంటే కూడా పెళ్లి జరగదు. పెళ్ళైనా కూడా దాంపత్య జీవితం బావుండదు. ఆ తర్వాత వాళ్ళకి వివాహ జీవితంలో ఉన్నటువంటి ప్రేమాప్యాయతలను సక్రమంగా లభించదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు, ఇలాంటివి ఎన్నెన్నో వస్తూ ఉంటాయని చెప్తారు. సో, ఇక మిగిలిన 3 గ్రహాలు చంద్రుడు, బుధుడు, గురువు. ఇప్పుడు ప్రాబ్లమ్ అంతా ఏంటనంటే చంద్రుడో, బుధుడో, గురువో గనక సప్తమంలో ఉంటే ఓకే. అది బావుంటుందని మనం శాస్త్రంలో చదువుకుంటాం. గురువు 7వ ఇంట్లో ఉంటే మీకు అయ్యో! గురువు 7లో ఉంటే మీకు మంచి భార్య లభిస్తుంది. లేదా మంచి భర్త లభిస్తాడు. మంచి గుణవంతుడు, మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి పార్ట్నర్ దొరుకుతారు. దాంపత్య జీవితం అనేది మీకు చాలా సాఫీగా సాగిపోతుందని చెప్తారు. 7వ ఇంట్లో గనక చంద్రుడు ఉంటే మీకొచ్చేసి ఒక ప్రశాంతమైనటువంటి దాంపత్య జీవితాన్ని, అలాగే ఎమోషనల్ కనెక్టివిటీ బలంగా ఉండేటటువంటి మ్యారిటల్ లైఫ్‌ని, అలాగే ఒక డొమెస్టిక్ హ్యాపీనెస్‌ని, జీవితంలో లభించాల్సినటువంటి వసతి సౌకర్యాలన్నీ మీకు పెళ్లి తర్వాత ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేస్తారు. 7వ ఇంట్లో గనక బుధుడు ఉంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ వేవ్ లెంత్ అనేది మ్యాచ్ అవ్వడం గానీ, లేదా మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ అనేది బలంగా ఉండడం గానీ, కమ్యూనికేషన్ ఈస్ ద కీ ఆఫ్ రిలేషన్‌షిప్ అని చెప్తారు కాబట్టి వాక్ స్థానానికి, అలాగే వాక్‌కి కారకుడైనటువంటి బుధుడొచ్చేసి మనకు సప్తమంలో ఉండేటప్పుడు వాళ్ళ రిలేషన్‌షిప్ అనేది అన్యోన్యంగా ఉంటుందని చెప్తారు. సో, ఇప్పుడు ప్రాబబిలిటీ గనక మనం తీసుకుంటే ఎక్సెప్ట్ ఆ 3 గ్రహాలు వదిలేస్తే ఇంకా 6 గ్రహాలొచ్చేసి మనకు సప్తమంలో ఉంటే కూడా మంచిది కాదు. కానీ ఇప్పుడు సప్తమంలో సూర్యుడు ఉన్న వాళ్ళందరూ చెడిపోయారా? సప్తమంలో రాహు ఉన్న వాళ్ళందరూ చెడిపోయారా? సప్తమంలో కేతు ఉన్న వాళ్ళందరూ చెడిపోయారా? అందరికీ దాంపత్య జీవితం నాశనమైపోయిందా? వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకు మ్యారిటల్ హ్యాపీనెస్ అనేది దొరకలేదా అని మీరు గనక చూసుకుంటే, అలా ఏమీ కాదండి. ఎంతోమంది జాతకాల్లో సప్తమంలో పాపగ్రహాలుండి, వాళ్ళ దాంపత్య జీవితం అనేది చాలా సుఖంగా, సాఫీగా, దీర్ఘకాలికంగా గడిపినటువంటి హారోస్కోప్స్ ఎన్నో ఉన్నాయి. కానీ అక్కడ మనకు ఎక్సెంప్షన్స్, రూల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంప్లై చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంటు. సప్తమంలో గ్రహాలు ఉండడం తప్పు కాదు. ఆ గ్రహాలు అండర్ సర్టెన్ కండిషన్స్ మనకు మంచి చేసే విధంగా ఉంటే, ఇది మీకు సప్తమంలో శుభగ్రహాలు ఉన్న దానికంటే పాపగ్రహాలు ఉండి ఇచ్చే ఫలితాలనేది చాలా లాభదాయకంగా, శుభదాయకంగా ఉంటుంది. సో, అలాంటి కాంబినేషన్ ఎలా ఉంటుందని ఒక జాతకం ద్వారా ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది హారోస్కోప్ చూడండి మీకు. మీరు గనక స్క్రీన్‌ని గమనించినట్టయితే చూడండి ఇప్పుడు. ఇది ఒక మగవారి జాతకమండి. మీరు గనక చూసుకుంటే ఇక్కడ ఈయన జన్మించిందొచ్చేసి కన్యా లగ్నంలో జన్మించారు.
గ్రహస్థితిని గనక గమనించినట్టయితే లగ్నంలో కేతువు, రెండో ఇంట్లో చంద్రుడు, షష్టమంలో శుక్రుడు, బుధుడు, సప్తమ స్థానాన్ని మీరు ఇంపార్టెంట్గా గమనించండి. ఇక్కడ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 పాపగ్రహాలు. ఎవరెవరు? కుజుడున్నారు, రాహు ఉన్నారు, శనీశ్వరుడు ఉన్నారు, సూర్యుడు ఉన్నారు. ఇది సప్తమ స్థానం. మళ్ళీ ద్వాదశ స్థానం విషయానికి వస్తే అక్కడ సప్తమాధిపతి అయినటువంటి గురువు వక్రించి ఉన్నారు. అందుకే నేను ఆయనకు బ్రాకెట్స్ వేసి ఉంచాను. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్స్లో ఒక్క గ్రహం గనక 7వ ఇంట్లో ఉన్నట్టయితేనే తల్లడిల్లిపోతారు అందరూ. అయ్యయ్యో, నాకు 7వ ఇంట్లో సూర్యుడు ఉన్నారు, నాకు 7వ ఇంట్లో కేతు ఉన్నారు, నాకు 7వ ఇంట్లో రాహు ఉన్నారు, లేదా నాకు 7వ ఇంట్లో శనీశ్వరుడు ఉన్నారు, నా పెళ్లి జీవితం ఇంక అయిపోయింది, నేను దాని గురించి ఆలోచించడమే మానేస్తానని చెప్పి భయపడిపోయే రేంజ్కి వెళ్ళిపోతారు. మరి ఇక్కడ ఈయన జీవితంలో వచ్చేసి ఈయన జాతకంలో వచ్చేసి 7వ ఇంట్లో 4 పాపగ్రహాలు ఉన్నాయండి. ఎవరు ఉండకూడదో వాళ్ళే ఉన్నారు. రాహు 7లో ఉన్నారు, ఆయనతో పాటు కుజుడు ఉన్నారు, ఆయనతో పాటు శని ఉన్నారు, ఆయనతో పాటు సూర్యుడు ఉన్నారు. ఒక గ్రహ యుద్ధం ఏర్పడుతుంది చూడండి అక్కడ 7వ ఇంట్లో. మళ్ళీ కేతువు చూస్తున్నారు. సో నవగ్రహాలలో మనకున్నటువంటి పంచ పాపగ్రహాల యొక్క ప్రభావం అనేది ఈయనకు సప్తమ స్థానం మీద పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్గా గమనించండి. ఇది అందరికీ వర్తిస్తుంది. 7వ ఇంట్లో ఎవరెవరికి పాపగ్రహాలు ఉంటాయి అందరికీ జాతకం సూట్ అవుతుంది. అంటే ఉన్న పాపగ్రహాలలో అన్ని పాపగ్రహాల యొక్క ప్రభావం పడుతుంది చూడండి అక్కడ సప్తమ స్థానం మీద. ఇప్పుడు ఈయనకు అసలు పెళ్ళయిందా, లేకపోతే పెళ్ళైనా కూడా ఆ కుటుంబం అనేది సక్రమంగా ఉందా అని కనుక చూసుకుంటే, జనరల్గా సప్తమ స్థానం అనేది ఎందుకు డెలికేట్ హౌస్ అని చెప్తారు అని అంటే, అది కాలపురుష చక్రంలో కనుక తీసుకుంటే కూడా న్యాచురల్గా సప్తమ స్థానానికి పాపకర్తరి యోగం అనేది ఏర్పడుతుందండి. ఎందుకంటే సప్తమ స్థానం అనేది 2 దుస్థానాల మధ్య ఉంటుంది. ఇది మీకు న్యాచురల్గానే తెలుస్తుంది. సప్తమ స్థానానికి ముందేమో షష్టమ స్థానం ఉంటుంది, సప్తమ స్థానానికి అవతలేమో అష్టమ స్థానం ఉంటుంది. సో 2 దుస్థానాల మధ్య ఒక కేంద్ర స్థానం ఇరుక్కుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి గ్రహాల యొక్క బిహేవియర్ అనేది చాలా పెక్యూలియర్గా ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసి ఈయనకు దాంపత్య జీవితం అనేది ఎలా ఉంటుంది అని కనుక గమనిస్తే మీరు ఎలా చూసుకున్నా కూడా కుజరాహు సంధి అనేది అస్సలు బాగుండదు. విపరీతమైనటువంటి అనాహుతాలకి, విపరీతమైనటువంటి గండాలకి, విపరీతమైనటువంటి పరిస్థితులకి లోను చేసేటటువంటి ఒక యోగం అనుకోండి కుజరాహు సంధి. ఇంకా శని సూర్య సంధి గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. పితృదోషానికి దారితీస్తుంది. అది వచ్చేసి అసలు సంతాన యోగం అనేది ఉండకూడదు, పిల్లలు పుట్టకూడదు, బద్ధ శత్రువులు వాళ్ళిద్దరు. మళ్ళీ పోనీ సప్తమాధిపత్యమైన బలంగా ఉన్నారంటే ఆయన వచ్చేసి మళ్ళీ వ్యయస్థానంలో ఉన్నారు. ఇంకా అసలు ఈ మనిషికి పెళ్ళి ఉండకూడదని చెప్తారు, కానీ ఈయనకు పెళ్ళయి చాలా అన్యోన్యంగా, సుఖంగా, సంతోషంగా బ్రతుకుతున్నారండి. అది కూడా ఎలాంటి పెళ్ళి అని కనుక చూసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ కూడా ఎలాంటి మ్యారేజ్ అంటే ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేసి ఉంచాను, కులాంతర వివాహము, మతాంతర వివాహము అని చెప్పేసి. సో ఆ కండిషన్స్ని కనుక మీరు అప్లై చేసుకుంటే కూడా ఈ జాతకానికి సూట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ వివాహం ఎందుకు అయ్యింది అని కనుక చూసుకుంటే పంచమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు సప్తమంలో ఉన్నారు. సో ఎప్పుడైనా సరే 5th హౌస్కి 7th హౌస్కి మనకు రిలేటివిటీ కనుక ఏర్పడితే అది వచ్చేసి జనరల్గా లవ్ మ్యారేజ్కి దారితీస్తుంది. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు వచ్చేసి ఈయనకు పెళ్ళి ఎప్పుడైంది అని కనుక చూసుకుంటే 1999లో అయింది. సో జనరల్గా అది వచ్చేసి ఏంటనంటే ఆయన జన్మించింది 1968లో జన్మించారు కదా. సో ఆల్మోస్ట్ ఆయనకు 31 సంవత్సరాలకు పెళ్ళయింది. 31 years అయింది ఆయనకు పెళ్ళి అవ్వడానికి. ఇది లేట్ మ్యారేజ్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈయనకు సప్తమాధిపతి అయినటువంటి గురువు వ్యయస్థానంలో ఉండి ఆయన ఎలా ఉన్నారు అక్కడ వక్రించి ఉన్నారు చూడండి. ఇప్పుడు దుస్వభావ లగ్నాలైనటువంటి కన్యా కానీ, ధనుస్సు కానీ, మీనం కానీ, మిథునం కానీ ఎవరికైనా సరే సప్తమాధిపతి ఎప్పుడు బలహీనంగా ఉంటేనే మంచిదండి. ఇది నంబర్ 1 పారామీటర్. ఇక్కడ ఈయనకు సప్తమ స్థానంలో అన్ని గ్రహాలు ఉన్నా కూడా చెడు చేయలేవు. ఎందుకు అనంటే వాటి యొక్క రాశ్యాధిపతి అయినటువంటి గురువు వక్రించి ఉన్నారు. నంబర్ 1. మీరు కనుక చూసుకుంటే ఈ జాతకంలో సూర్యుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, గురువు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు. సో సూర్యుడికి బృహస్పతికి మధ్య అక్కడ పరివర్తన యోగం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇలా భావించాలి, గురువు వచ్చేసి మళ్ళీ మీనానికి వెళ్ళిపోతారు, సూర్యుడు వచ్చేసి సింహానికి వచ్చేస్తారు.
సో ఇప్పుడొచ్చేసి ఏదైనా ఒక గ్రహం స్వక్షేత్రబడి వక్రించిందనుకోండి, అది ఎలాంటి ఫలితాలనిస్తుంది అని గనక చూసుకుంటే శత్రుక్షేత్రంలో ఉన్నటువంటి ఫలితాలనిచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐ మీన్ దాని యొక్క ఇంటెన్సిటీ, దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా దిగజారిపోయే విధంగా దాని యొక్క బలం అనేది తగ్గిపోతుందనుకోండి. ఇదే మనకు జనరల్‌గా చెప్తారు. ఒక గ్రహం గనక ఉచ్చ స్థానంలో ఉండి వక్రిస్తే అది నీచ ఫలితాలనిస్తుంది. వైస్ వర్సా నీచ క్షేత్రంలో ఉండి ఒక గ్రహం వక్రిస్తే అది ఉచ్చ ఫలితాలనిస్తుందని చెప్తారు కదా! సో, అలాగే ఒక గ్రహం స్వక్షేత్రబడి వక్రించిందనుకోండి, అదప్పుడు నార్మల్‌గా శత్రుక్షేత్రంలో ఉన్నటువంటి రిజల్ట్స్ ఇవ్వాలి. అంటే జనరల్‌గా అక్కడ గురువు యొక్క బలం అనేది తగ్గిపోవాలి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి ఈయనకు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు కలిసొచ్చింది అని గనక చూసుకుంటే, ఆయన చెప్పారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాతకము ఆయన మ్యాచెస్ కోసం ఇచ్చేటప్పుడు ఒక్కరు కూడా ఈయనని యాక్సెప్ట్ చేయలేదండి. అయ్యయ్యో! దేవుడా! ఈ జాతకాన్ని తీసి పక్కన పెట్టేయండి అని చెప్పిన వాళ్ళు ఎంతోమందున్నారు. ఆయన యాక్చువల్‌గా లవ్ చేసి పెళ్లి చేసుకోవడం అనేది ఈయన లైఫ్‌లో చాలా మంచిగా కలిసొచ్చింది ఆయనకి నంబర్ 1. అది కూడా ఆయనొచ్చేసి ఒక క్రిస్టియన్ ఆవిడని పెళ్లి చేసుకున్నారు. ఇంకొకటేంటనంటే ఇప్పుడు ఈ జాతకంలో గురువు గనక వక్రించకుండా ఉన్నారనుకోండి, ఎప్పుడైనా సరే దుస్వభావ లగ్నాలకి సప్తమాధిపతి ఒంటరిగా ఉండకూడదండి నంబర్ 1. కన్యాకి, మిథునానికి గురువు ఒంటరిగా ఉంటే జనరల్లీ ఇట్ ఈస్ నాట్ వెరీ గుడ్. లేకపోతే ధనుస్సుకి, మీనానికి బుధుడెప్పుడు ఒంటరిగా ఉండకూడదు. ఒకవేళ ఒంటరిగా ఉన్నా కూడా అండర్ సర్టెన్ కండిషన్స్ అది మంచి చేసే విధంగా ఉంటుంది. అది ఎలాంటప్పుడు అంటే ఇప్పుడు మీనానికి లేదా ధనుస్సుకి సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఒకటి ఒంటరిగా ఉండేటప్పుడు ఆయన వక్రించైనా ఉండాలి, లేదా ఆయన నీచ క్షేత్రంలో ఉండాలి, లేదా ఆయన ఉన్నటువంటి రాశ్యాధిపతి కానీ, నక్షత్రాధిపతి కానీ నీచబడిన లేదా బలహీనపడినా కూడా మంచిదది మీకు. సైమల్టేనియస్‌లీ ఈ సైడ్ వస్తే కూడా మీకు అంతే. మిథునానికైనా సరే, కన్యకైనా సరే సప్తమాధిపతి అయినటువంటి ఆ గురువు వచ్చేసి ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు. ఏదో ఒక గ్రహంతో కలిసి ఉంటేనే బావుంటుంది వాళ్ళకు. ఒకవేళ ఒంటరిగా ఉన్నా కూడా ఆయన వక్రించి ఉండాలి, లేదా ఆయన బలహీనంగా ఉంటే మంచిది. ఎందుకు ఇది చెప్తున్నాననంటే ఎప్పుడైనా సరే దుస్వభావ లగ్నాలకు సప్తమ స్థానం అనేది బాధక స్థానం అవుతుంది. సప్తమ స్థానాధిపతి వచ్చేసి బాధకాధిపతి అవుతారు. సో, ఇప్పుడు బాధకాధిపతి ఎప్పుడు మనకు బలహీనంగా ఉంటేనే మన లైఫ్‌లో బాధలనేది కొంచెం తక్కువుంటుంది. ఇక్కడ ఈయనకు సప్తమ స్థానంలో అన్ని గ్రహాలున్నా కూడా చెడు చేయకపోవడానికి రీజన్ వచ్చేసి సప్తమ స్థానాధిపతి వక్రించి ఉండడం. ఇదే గనక మీరు ఇక్కడ గురువు వక్రించకుండా నార్మల్‌గా ఉన్నారనుకోండి, కంప్లీట్ లైఫ్ స్మాష్ అయిపోయి ఉండేది ఆయనకు. అంటే ఒకటి అసలు పెళ్ళే జరుగుండేది కాదు. లేకపోతే ఒక 3 లేదా 4 పెళ్ళిళ్ళు చేసుకొని అన్ని పెళ్ళిళ్ళు కూడా ఫ్లాప్ అయ్యి ఉండేవి ఆయనకు. అలా జరుగుండేది ఆయనకు యాక్చువల్‌గా. కానీ ఇక్కడ ఆయనను కాపాడింది వచ్చేసి ఏంటి అనంటే సప్తమాధిపతి అయినటువంటి గురువు ఒక దుస్థానంలో ఉండడం నంబర్ 1. దుస్థానంలో ఉన్నటువంటి గురువు కూడా అక్కడ నార్మల్‌గా లేకుండా వక్రించి ఉండడం. మళ్ళీ పరివర్తన చెందడం. ఇలా ఈ 3 ఫ్యాక్టర్స్ ఈయనను కాపాడింది. ఇప్పుడు ఈయనకు పెళ్లి తర్వాత రాజయోగం వచ్చిందనుకోండి. ఎందుకొచ్చింది అని గనక చూసుకుంటే మీరు లోతుగా గమనించాలి జాతకాన్ని. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల్ని చూసుకోండి మీరు. సప్తమ స్థానంలో అష్టమాధిపతి కుజుడున్నారు. షష్టమాధిపతి శనున్నారు. వ్యయాధిపతి సూర్యుడున్నారు చూడండి. అంటే ఉన్నటువంటి అన్ని దుస్థానాధిపతులు ఈయనకు సప్తమ స్థానంలోనే ఉన్నారు చూడండి. తృతీయాధిపతి కుజుడవుతారు. షష్టమాధిపతి శనవుతారు. అష్టమాధిపతి కుజుడవుతారు మళ్ళీ. వ్యయాధిపతి సూర్యుడవుతారు. అంటే సప్తమ స్థానంలో ఈయనకు చాలా బ్రహ్మాండమైనటువంటి విపరీత రాజయోగం అనేది జరుగుతుంది చూడండి. 6, 8, 12 అధిపతులు సప్తమ స్థానంలో ఉన్నారు. అది కూడా ఎక్కడున్నారు వాళ్ళు? మిత్రక్షేత్రంలో ఉన్నారు చూడండి అక్కడ. ఇప్పుడు సప్తమాధిపతి వక్రించి ఉన్నా కూడా ఎప్పుడైనా సరే వక్ర గ్రహాలు మనకు రాహువుతో గాని, కేతువుతో గాని ముడిపడినప్పుడు వాళ్ళు మంచి ఫలితాలను ఇస్తారని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ గురువు వచ్చేసి ఎక్కడున్నారు? మఖా నక్షత్రంలో ఉన్నారు. కేతు నక్షత్రంలో ఉన్నారు. సో, గురువు మళ్ళీ కేతుతో కనెక్ట్ అవుతున్నారు. అక్కడ మళ్ళీ గురువు మంచి చేసే విధంగానే ప్రవర్తిస్తారు. మళ్ళీ సప్తమంలో వచ్చేసి రాహు ఉన్నారు చూడండి. ఆయన ఉన్నటువంటి రాశ్యాధిపతి గురువే కాబట్టి మళ్ళీ గురువు వక్రించినందువల్ల రాహువు కూడా ఇక్కడ మంచి ఫలితాలనే ఇస్తారు. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటి అనంటే ఈయన పెళ్లి చేసుకున్న అమ్మాయి వచ్చేసి బీఎస్ఎన్ఎల్‌లో వర్క్ చేస్తుంది. ఈయన వచ్చేసి పీడబ్ల్యూడీలో వర్క్ చేస్తున్నారు. ఇద్దరికీ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి చూడండి. గమ్మత్తు ఏంటంటే ఈయనకు గవర్నమెంట్ జాబ్ వచ్చి కూడా పెళ్లి కాలేదు. ఎప్పటి వరకు? 31 సంవత్సరాల వరకు. ఆయనకు జాతకాలు చూపించి విసుగొచ్చేసి లాస్ట్‌లో ఏదైతే అది అయిందని చెప్పి ఏదో ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారనుకోండి ఆయన.
అంటే లవ్ చేసి పెళ్లి చేసుకోవడమే ఆయనకు చాలా మంచిగా కలిసొచ్చిందండి. ఇన్‌ఫాక్ట్ సెవెంత్‌లో రాహు ఉండి, సెవెంత్‌లో ఫిఫ్త్ లార్డ్ ఉండి లవ్ చేసి పెళ్లి చేసుకుంటే విపరీతంగా కలిసొస్తుంది ఆ మ్యారేజ్ అనేది. వాళ్ళకి మ్యారేజ్ అయింది ఎప్పుడంటే 1999లో పెళ్లయింది. ఇప్పుడు 2023 అనుకోండి. ఆల్మోస్ట్ 24 ఇయర్స్‌గా వాళ్ళ యొక్క దాంపత్య జీవితం అనేది కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళ లైఫ్‌లో ప్రాబ్లమ్ గాని, ఇష్యూస్ గాని ఏమీ లేదు. అంటే ఆఫ్‌కోర్స్ అది అమ్మాయి జాతకం మీద కూడా డిపెండ్ అవుతుందనుకోండి. నేను అది చెప్పట్లేదు. ఆవిడ జాతకం బావుంది. అది చూపిస్తే అందరూ బావుందనే చెప్తారు. అది ప్రాబ్లమ్ కాదు. ఇష్యూ కాదక్కడ. నేను చెప్పేదేంటంటే, ఈ జాతకాన్ని చూస్తే ఎవరన్నా నమ్ముతారా? అసలు సప్తమ స్థానంలో ఒక్క గ్రహం ఉంటేనే మంచిది కాదు. అలాంటిది ఇన్ని పాపగ్రహాలుంటే ఎలా యోగిస్తుందనంటే, అది విపరీత రాజయోగాన్నిస్తుంది. కండిషన్స్ అనేది అప్లై అవుతున్నాయి చూడండక్కడ. సప్తమంలో పాపగ్రహాలు ఉండడం అనేది ప్రాబ్లమ్ కాదు. పాపగ్రహాలు ఉన్నా కూడా అండర్ సర్టెన్ కండిషన్స్ దే విల్ గివ్ ఎనార్మస్ ప్రాస్పరస్ రిజల్ట్స్. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో, ఇంతవరకు నా వీడియో చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క ఒపీనియన్స్‌ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జీవితంలో కూడా సపోజ్ మీ జాతకంలో కూడా ఎవరైనా సప్తమంలో పాపగ్రహాలుండి, మీకు కూడా దాంపత్య జీవితం మంచిగా ఉంటే అది మీరెందుకు భావిస్తున్నారు అలాగా అని కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే వీడియో చూసేవాళ్ళు చాలామంది భయపడుతూ ఉంటారు. సప్తమ స్థానంలో పాపగ్రహాలుండి వాళ్ళకు దాంపత్య జీవితం మంచిగా ఉండలేదు అని చెప్పి భయపడుతూ ఉంటారు కదా! సో, మీరు కూడా వాళ్ళకు ఒక ధైర్యాన్ని, ఒక ఎంకరేజ్‌మెంట్‌ని ఇచ్చిన వాళ్ళవుతారు. మీకు కూడా పుణ్యమొస్తుంది. దయచేసి కామెంట్ చేయండి. అలాగే ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థాంక్ యూ.